వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో చాలామంది కుకింగ్ అనేది మానేస్తున్నారు. బట్ ఏంటంటే ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది, సో టైం కిల్ అవుతుందని. బట్ మన ఎపిసోడ్స్లో తక్కువ టైంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో కాంబినేషన్లో ఎలా రెసిపీస్ చేసుకోవాలో ఎప్పుడు చూపిస్తుంటాము, పైగా హెల్దీగా అండ్ టేస్టీగా. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. చాలా మంది ఏంటంటే ఇళ్ళలో వండుకోవడం మానేశారు. బికాస్ టైం స్కెడ్యూల్స్ అవ్వక, అంటే ఇద్దరు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో కుకింగ్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఏ కాంబినేషన్స్ యూజ్ చేసుకొని ఎంత తక్కువ పీరియడ్లో ఎటువంటి టిప్స్ ఇస్తాం? సో ఫస్ట్ థింగ్, నార్మల్గా అందరికీ స్టేపుల్ ఫుడ్ వచ్చేసి రైసే కాబట్టి రైస్ దాంతో పాటు కర్రీ అలా వండుకోకుండా దాంతో ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ కానీ పులావ్ లాగా కానీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, స్నాక్స్కి వచ్చేసరికి కూడా అందరు కన్ఫ్యూజ్ అవుతారు. స్నాక్స్ టైంలో ఎక్కువగా తినరు, మోస్ట్లీ బయట నుంచి ప్రిఫర్ చేస్తారు. సో ఆ టైంలో కూడా మనకు టిక్కీస్ కానీ కట్లెట్స్ కానీ లేదంటే నార్మల్ సాలెడ్స్ ఆర్ ఏదైనా ఫుడ్ ఫ్రూట్స్ కానీ అలాంటిది ఈజీగా కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు మనం ముందుగానే లడ్డూస్ అలా చేసి పెట్టుకుంటాం కదా, డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ కానీ లేదంటే నార్మల్ సీడ్స్తో చేసుకున్న లడ్డూస్ కానీ, అలాంటిది కూడా కొంచెం మనం న్యాచురల్గా ప్రిజర్వ్ చేసుకున్నది కూడా చేసి పెట్టచ్చు. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి వెయిట్ లాస్ డైట్. సో వెయిట్ లాస్కి అందరూ రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తారు, బట్ ఎక్సర్సైజ్తో పాటు డైట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీలో ఫ్యాట్ కొలెస్ట్రాల్ బర్న్ చేయడానికి. సో దానికి ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బ్స్ మూడు కూడా అవసరం. బట్ అందరూ కూడా జస్ట్ క్యాలరీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, రిమైనింగ్ది కూడా చాలా అవసరం. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పంకిన్ మటర్ టోఫు. ఓకే, సో నిజంగానే ఒబేసిటీ అండ్ ఒబేస్గా లేకపోయినా కూడా చక్కగా వెయిట్ లాస్ అయ్యి ఐడియల్ వెయిట్ లాగా ఉండాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ నిజంగానే చాలా మంది వెయిట్ లాస్ డైట్స్ చేస్తున్నారు, వెయిట్ లాస్ మేనేజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ నిజంగా కాంబినేషన్ అయితే క్రేజీగా ఉంది టోఫుతో. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోఫు యూస్ చేస్తున్నాం అన్నట్టు. పంకిన్ ప్యూరీ తీసుకొచ్చేసాను. సో ఉడకబెట్టి పేస్ట్ చేసావా? ఉడకబెట్టి పేస్ట్ చేసాను. మటర్ అంటే పీస్ తీసుకొచ్చేసాను, మిగతావన్నీ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో నిజంగానే పంకిన్ కొంతమందికి చాలా ఇష్టం, హల్వా చేసుకుంటూ ఉంటారు, చాలా మంది సలాడ్స్లో కూడా వాడుతూ ఉంటారు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. అండ్ సూప్స్ ఎస్పెషల్లీ బట్ కర్రీ ఫామ్లో చేస్తున్నావు కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ కూడా కాస్త ఎన్హాన్స్ అవుతుంది పంకిన్. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్, సో ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తుంది? నెక్స్ట్ జీలకర్ర. ఓకే, ఆ తర్వాత జీడిపప్పు, నెక్స్ట్ అల్లం ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇప్పుడు చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు, బయట డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వెయిట్ లాస్కి చాలా రకాల బోల్డ్ అని డైట్స్ చెప్తున్నారు. లిక్విడ్ డైట్సే వాడాలి, లేకపోతే ఒకసారి సెమీ సాలిడ్స్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? సో ఏదైనా సరే మన బాడీకి కావాల్సింది కంప్లీట్ న్యూట్రిషన్ హోల్ డేలో. సో న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన మెయిన్ లైక్ కార్బ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటేనే బాడీ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనం చేసే డైట్ క్యాలరీస్ తగ్గించి మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ మాత్రమే తీసుకొని, అండ్ మనకి ఒక బాడీకి ఇంత లైక్ ఒక ఏజ్కి, ఒక హైట్, వెయిట్కి ఇంత న్యూట్రియంట్స్ అవసరం అని చెప్పేసి మనకు ఉంటుంది. సో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆనియన్స్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ బఠానీ, ఆ తర్వాత టోఫు కూడా,
ఇందులోనే స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ సాల్ట్, తర్వాత కారం, కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కొద్దిగా పీస్ అండ్ టోఫు కూడా కొంచెం స్లైట్గా స్వీట్నెస్ ఇస్తూ ఉంటాయి. యూజువల్గా వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు ఫ్రూట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఏ ఫ్రూట్స్ అయితే బెటర్ అండ్ కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అవకాడోలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అంటారు, బట్ అది తీసుకోవచ్చా వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అప్పుడు? సో వెయిట్ లాస్ అనేది అందరికీ సపరేట్ డిఫరెంట్ డైట్ ఉంటుంది. సో ఒకే వెయిట్ లాస్ డైట్ అందరికీ కూడా పనిచేయదు. అదేంటి అంటే అవకాడోలో మనకు ఫ్యాట్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే హెచ్డిఎల్ తక్కువగా ఉంటుందో, బాడీలో ఎల్డిఎల్ పెరిగిపోతున్నప్పటికీ కొంతమందికి హెచ్డిఎల్ అనేది తక్కువగా ఉంటుంది, అది బాడీలో తక్కువగా ఉండకూడదు. సో దానికి మనం అవకాడో హెచ్డిఎల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్లలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. లైక్ వాటర్ మిలన్ కానీ, పపాయ కానీ, కివీ ఫ్రూట్ కానీ, యాపిల్. అండ్ వెజెస్లో వచ్చేసి మనకు కీరా అలాంటిది ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. యూస్ చేయకూడదు హై క్యాలరీ లైక్ మ్యాంగో కానీ, బనానా కానీ, కస్టర్డ్ యాపిల్, సపోటా ఇలాంటిది కొంచెం తక్కువ ప్రిఫర్. సో పర్ఫెక్ట్. నెక్స్ట్ జీరా పౌడర్ కూడా. సో నిజంగా ఇది మంచి రెసిపీ, ఎందుకో చెప్పను. సో చాలా మంది వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అనగానే పచ్చిగా తింటూ ఉంటారు, బ్లాంట్గా తింటూ ఉంటారు, బట్ ఇది చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా ఉండబోతుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనము పంకిన్ ప్యూరీ కూడా వేసేద్దాం. ఓకే, కొన్ని వాటర్ కూడా వేసాం. సో చక్కగా పంకిన్ ప్యూరీ అంటే గ్రేవీ లాగా యాక్ట్ చేస్తుంది కదా. సో అమేజింగ్ అరోమా అయితే వస్తుంది. చక్కగా మూత పెట్టి అలా ఉడకనిద్దాం. ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దాము మరి. చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా అయిపోయింది మనది కర్రీ. సో అలా పరాటాలో కానీ, పుల్కాలో కానీ, చపాతీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేస్తాం. పర్ఫెక్ట్, రెడీ అయిపోయినట్టేనా మరి? కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. వావ్, సో చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే లాస్య, పంకిన్ మటర్ టోఫు రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన పంకిన్ మటర్ టోఫు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పంకిన్ మటర్ టోఫుకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పచ్చి బఠానీ 1 కప్పు, టోఫు ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గుమ్మడికాయ ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. పంకిన్ మటర్ టోఫు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, జీడిపప్పు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, టోఫు ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గుమ్మడికాయ ప్యూరీ వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పంకిన్ మటర్ టోఫు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే,
చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఇందాక అనుకున్నట్టు కొద్దిగా స్పైసీ టచ్ ఇచ్చాము. అండ్ ఏంటంటే పంకిన్ బాగా గ్రేవీ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అయింది. అండ్ పంకిన్ మటర్ టోఫు మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. సో పంకిన్ నార్మల్గా ఎక్కువగా మీరు అన్నట్టుగా సూప్స్లో అలా తీసుకుంటూ ఉంటారు, బట్ ఇలా కొంచెం కాంబినేషన్లో కూడా మిక్స్ చేయొచ్చు. సో వెయిట్ లాస్ వాళ్ళు ఎక్కువగా తినకూడదు, బట్ తిన్న దాంట్లోనే మ్యాక్సిమం న్యూట్రియన్స్ కవర్ అయ్యేలా ఉండాలి కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎస్, సో ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కినోవా లెంటిల్ సూప్. కినోవా లెంటిల్ సూప్ నిజంగానే సూప్స్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ చాలా వరకు వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి. సో చూద్దాం ఆ లెంటిల్స్ కానీ కినోవా కానీ ఎటువంటి కాంబినేషన్ మనకి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుందో చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎర్ర కంది పప్పు తీసుకొచ్చాం అనమాట. అండ్ కినోవా ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చాం. అండ్ సూప్ కి నిజంగానే చాలా మైల్డ్ థింగ్స్ కావాలి. ఏదో కొత్త లీఫీ వెజిటబుల్, ఇది బేసిల్ లీవ్స్. ఓకే, సో మంచి అరోమా అండ్ టేస్ట్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసాను. సో మనం ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటాం. ఎస్, అవును. సో ముందుగా కొంచెం నూనె, సో చాలా మంది ఓన్లీ దాల్ వాటర్ అలా తీసుకుంటూ ఉంటారు. అండ్ కినోవా నార్మల్గా రైస్లా కుక్ చేసుకుంటారు. బట్ దాల్ వాటర్తో పాటు బాయిల్ చేసిన దాల్ కూడా మనం కొంచెం తీసుకుంటే ప్రోటీన్ సోర్స్తో పాటు కొంచెం మనకు మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా వస్తుంది. సో ఈ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి? ఐ మీన్ టు సే న్యూట్రిషనల్ వాల్యూస్, ప్రోటీన్సా, కార్బ్సా, ఫ్యాట్సా, ఇలా ఏ కైండ్ ఆఫ్ ఎక్కువ తీసుకుంటే బెటర్? ఎక్కువగా మనము ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకుంటే చాలా బెటర్. సో ఫైబర్ ఏదైతే ఉందో కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది. ప్రోటీన్ ఏదైతే ఉందో మనకు కొంచెం స్ట్రెంథనింగ్ ఇస్తుంది. అంటే బాడీ నుంచి ఆల్రెడీ ఒకటి లాస్ అవుతున్నప్పుడు మనకు మజిల్ స్ట్రెంథనింగ్, బోన్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రోటీన్ అండ్ ఫైబర్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సరే, నెక్స్ట్ ఆ తర్వాత బిర్యానీ ఆకు, సో జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం వేస్తుంది. ఎస్, అంతే. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్రెడీ నానబెట్టిన ఎర్రపప్పు, ఎర్ర కందిపప్పు, ఆ తర్వాత ఆల్రెడీ నానబెట్టిన కినోవా కూడా. సో ఈక్వల్ పోర్షన్లో తీసుకుంటున్నాం రెండు కూడా. సో యూజువల్గా కినోవా అనేది ఎవ్రీడే, ఇప్పుడు రైస్ బదులు చాలా మంది కినోవా వాడుతున్నారు. సో అది బెటర్ అంటారా ఎవ్రీడే కినోవా తీసుకోవడం? ఎవ్రీడే కీన్వా తీసుకోవచ్చు. బట్ కీన్వాతో పాటు మనం కొంచెం మిల్లెట్స్ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండొచ్చు. లైక్ సామల్ కానీ, అరికల్ కానీ, లేదంటే నార్మల్గా రైస్ వైజ్గా వస్తే బ్రౌన్ రైస్, రెడ్ రైస్. సో ఇలా మనము స్విచ్ ఆన్ అవుతూ ఉంటే మినరల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బాడీ మెకానిజమ్స్కి కాబట్టి సో అలా చేంజ్ చేస్తుంటే చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా అందులో వాటర్ వేసేద్దాము. ఇంకో స్పూన్, సో ఫస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఓకే, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం బేసిల్ లీఫ్, కొన్ని వాటర్ వేసుకున్నాం. సో ఇంకా ఇందులో మనం ఏమైనా వేయాలా? ఇంకేం లేదు, మనం ఇంకా క్యాప్ పెట్టేద్దాం. సూప్ అయిందో లేదో ఒకసారి చూద్దామా? వావ్, సో పర్ఫెక్ట్గా అయిపోయింది మనకు. సో కావాలంటే కొద్దిగా ఇలా క్రష్ చేసుకొని మనం వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాం? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేద్దాం. అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. సో అసలు కినువా ఫ్లేవర్ కానీ అండ్ లెంటిల్స్ ఫ్లేవర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే లాసియా, కిన్వా లెంటిల్ సూప్ రెడీ. టేస్టీ టేస్టీ కీనువా లెంటిల్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కీనువా లెంటిల్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు 2, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, నానబెట్టిన కీనువా 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, బేసిలాకులు కొన్ని, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. కీనువా లెంటిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన కీనువా వేసి అందులో నీళ్లు పోసి తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, బేసిల్ ఆకులు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసము, చిల్లీ ఫ్లేక్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీనువా లెంటిల్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? ఓకే. అమేజింగ్ ఉంది. అసలు చాలా సూదింగ్ని కామ్నెస్ని ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ కూడా మనం ఏం యాడ్ చేయలేదు. లాస్ట్లో ట్యాంగినెస్ అని కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్గా ఉన్నాయన్నమాట. అయితే మనం కినువా అండ్ లెంటిల్స్ ఎర్ర కందిపప్పు మిక్స్ చేసామో అది పర్ఫెక్ట్గా బ్లెండ్ అయింది. సో నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా చక్కగా నచ్చింది. నార్మల్గా వెయిట్ లాస్ డైట్ అనగానే సూప్స్ అనగానే కొంచెం క్లియర్ సూప్స్ అండ్ ఓన్లీ సాలడ్స్ ఇలా తీసుకుంటూ ఉంటారు. బట్ ఇలా కూడా టేస్టీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇది చాలా అద్భుతంగా ఉంది. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎటువంటి డైట్ తీసుకోవాలి అండ్ అందులో ఈ 2 రెసిపీస్ అయితే కంపల్సరీ మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. సో మరి ఈ రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పంప్కిన్ మటర్ టోఫు. పంప్కిన్లో మనకు వైటమిన్ సి అండ్ అలాగే వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయి. సో వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చేసేటప్పుడు మనం క్యాలరీస్ అన్ని కట్ డౌన్ చేస్తాం కాబట్టి జనరల్ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అది కొంచెం అవాయిడ్ చేయడానికి మనకు ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ రెగ్యులర్గా ఎవ్రీడే మన డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే పంప్కిన్ ద్వారా మన బాడీ కూడా చక్కగా డీటాక్స్ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ బర్న్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అండ్ పీస్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ కే కూడా. అండ్ అలాగే పీస్లో కూడా మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో క్యాలరీస్ తగ్గించడమే కాదు, ప్రోటీన్ ఫుడ్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే అది కొంచెం మనకు ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ టోఫులో కూడా మనకు చక్కటి ప్రోటీన్ అండ్ అలాగే క్యాలరీస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ కానీ అండ్ అలాగే ఫ్రీక్వెంట్గా హెడేక్, డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసిడిటీ కానీ బ్లోటింగ్ సెన్సేషన్స్ కానీ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో టోఫు తప్పకుండా యూస్ చేయొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కినువా లెంటిల్స్. కినువాలో మనకు ఫైబర్తో పాటు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో డయాబెటిక్ పీపుల్ వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్కి తగ్గట్టుగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఎర్ర కందిపప్పులో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. బోన్ స్ట్రెంథనింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా చక్కగా పెంచుతుంది. బాడీని వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు రీహైడ్రేట్ కనుక చేసుకుంటే మన బాడీలో pH లెవెల్స్ని అండ్ అలాగే టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. బాడీని ఆల్కలైన్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆల్కలైన్గా ఉంచడం ద్వారా మనకు ఎక్కువగా యాసిడిటీ అండ్ బ్లోటింగ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. సో నిజంగా బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నువ్వు అన్నట్టు వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి చాలా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వెయిట్ లాస్ అనగానే నీరస పడిపోతూ ఉంటారు తక్కువగా తింటూ. బట్ అలా కాకుండా చక్కటి న్యూట్రిషనల్ యాడ్ ఆన్స్ పెట్టుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.